వైసీపీ నాయకుల్లో కొత్త టెన్షన్ మొదలైందా? జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటే ఇప్పటికే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చేయి దాటిపోయింది, చేయి జారిపోయిందని చెప్పాలి. అంటే చాలా వరకు ఒకప్పుడు చాలా పట్టణాల్లో, గ్రేటర్ సిటీస్లో మనదే పై చెయ్యి అని చెప్పుకున్న వైసీపీ ఇప్పుడు అక్కడ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం దెబ్బకి, వాళ్ళ వ్యూహాలకి, ఎత్తుకడలకి చేజార్చుకోవాల్సి వస్తుంది వైసీపీ. ఈ చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఎలాగో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పోయింది, ఇంకా పలు సిటీలు కూడా వైసీపీ గడప దాటాయి. వీటిలో ప్రధానంగా కీలకమైన విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలు కూడా ఇప్పుడు కూటమి టార్గెట్లో ఉన్నాయట. జగన్మోహన్ రెడ్డి ఇలాగే సైలెంట్గా ఉంటే ఆ రెండు కూడా చేజారిపోయే అవకాశం ఉంటుంది అనేది తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లైనా వైసీపీ నిలబెట్టుకుంటుందా, చేజార్చుకుంటుందా అనేదే ఇక్కడ ప్రశ్న. విజయవాడ విషయంలో కొంత పర్వాలేదని పార్టీ భావిస్తోంది. ఎందుకు అంటే అంతా మనోళ్లే, పైగా తాడేపల్లి కూడా పక్కనే ఉంది, ఏం జరిగినా వెంటనే స్పందించే అవకాశం కూడా ఉంది అనేది లెక్కలేసుకుంటున్నారు. కానీ వాస్తవం వేరుగా ఉంది. మేయర్ నుంచి కార్పొరేటర్ల వరకు ఎమ్మెల్యే కన్సర్న్లోకి వెళ్ళిపోయారు. ఫలితంగా కీలక నిర్ణయాల్లో వైసీపీని పెద్దగా వైసీపీ వ్యతిరేకించట్లేదు. అలాగే కౌన్సిల్లోనూ సంఖ్యాబలం తక్కువగా ఉంది. టీడీపీ కార్పొరేటర్ల హవానే నడుస్తోంది. మరీ ముఖ్యంగా వార్డు స్థాయి రాజకీయాల్లో టీడీపీ నాయకులు ముందున్నారు. అలాగే గుంటూరు విషయానికి వస్తే కూడా అక్కడ మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా తర్వాత ఇప్పటి వరకు వైసీపీ ఆ విషయమే దృష్టి పెట్టలేదు. కోరం గురించి కూడా పట్టించుకోలేదు. కావటి ప్లేస్లో ఇప్పటివరకు ఎవరిని నియమించలేదు. ఇలాగా ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా తయారయ్యాయి వైసీపీకి అనేది. పైగా ఈ రెండు కూడా చాలా కీలకం. విజయవాడ కీలకం, గుంటూరు కీలకం, ఈ రెండు కీలకం. కానీ దీని మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్దగా స్పందించట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. అయితే పశ్చిమ నియోజకవర్గ వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. కేసులకే భయపడుతున్నారో లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు, కానీ ఆయన బయటికి రావట్లేదు. అలాగని పశ్చిమలోని కార్పొరేటర్లు కూడా తెరచాటున టీడీపీ, బీజేపీ నాయకులు చెప్పినట్టే చేస్తున్నారు అనేది కూడా ఒక బహిరంగ రహస్యం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే ఒక్కొక్క చోట చేజార్చుకుంటుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఈ కీలకమైన ఈ మున్సిపాలిటీలను కూడా చేజార్చుకునే అవకాశం ఉందా? ఇప్పటికైనా స్పందిస్తారా లేదా జగన్ గారి విషయంలో వేచి చూడాలి.